మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమల్లోకి రాబోతుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలలో స్త్రీ శక్తి పథకానికి అమలు చేయబోతుంది. ఫ్రీ బస్సుల కోసం మహిళలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఆటో వాలాలు మాత్రం ఆందోళనలో మునిగిపోయారు. ఫ్రీ బస్సు వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయన్న వేదనలోకి వెళ్తున్నారు. ఫ్రీ బస్సు పథకం ఆటో డ్రైవర్లకు గుదిబండలా మారబోతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆటో డ్రైవర్ల సమస్యలేంటి? ఫ్రీ బస్సు పథకంపై ఆటో యూనియన్లు ఏమంటున్నాయి? ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల విజ్ఞాపన ఏమిటి అన్న దానిపై ఐ న్యూస్ రాజమండ్రి రిపోర్టర్ గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మరికొద్ది గంటల్లోనే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్ అమలు కాబోతోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో స్త్రీ శక్తి ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. అయితే ఈ పథకం అమలు చేసిన తర్వాత ప్రభావం ఆటో డ్రైవర్ల మీద పడబోతోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది సంఖ్యలో ఆటో డ్రైవర్లు ఈ ఆటోల మీదే ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ సందర్భంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ అమలైతే ఆటో డ్రైవర్ల మీద ఉన్నటువంటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఈ విషయంలో ఆటో డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో పదండి. ఫ్రీ బస్ అంశంలో ఆటో డ్రైవర్ల మీద ప్రభావం చూపిస్తుంది కనుక అసలు ఆటో డ్రైవర్లు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫ్రీ బస్ మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఏమంటారు? ఫ్రీ బస్ అంశంలో మీ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మా జీవితాలు నాశనం అయిపోతాయండి. రాజమండ్రిలో సుమారు 20,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారండి. ఈ 20,000 మంది డ్రైవర్లు ఏమైపోతారని ఒక ఆలోచన లేదు సార్. ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నాం. ఫ్రీ బస్ ఇచ్చేయడం వల్ల ఎవరికి నష్టం? 10 మందికి మేలు జరుగుతుంది. ఆడవాళ్ళకి 10,000 మంది పోతున్నారు కదండి, జీవితాలు పోతున్నాయా? 10 మంది సుఖపడతారు. వాళ్ళు ఫ్రీగా వెళ్తారు, ఆటోలో వస్తారు, బస్ మీద వెళ్ళిపోతారు. ఈ 10 మందికి ఆటోలు ఎక్కితేనే మాకు గడుతుందండి. ఆ 10 రూపాయలు మాకు వస్తేనే 3 రూపాయలు మేము ఫైనాన్స్ కట్టుకుంటాం, 2 రూపాయలు అప్పులు తీసుకుంటాం, 2 రూపాయలు తింటాం. ఇప్పుడు ఆ తినేది లేకుండా చేసేస్తారు చంద్రబాబు నాయుడు గారు. దీనివల్ల నష్టమే తప్పించి లాభం లేదు. ఈ పథకం పెట్టడం వల్ల ఖజానాకు 300 కోట్ల రూపాయలు లాస్ వస్తుందండి. ఆ లాస్ కూడా మా మీదే రుద్దుతారండి, పబ్లిక్ మీదే. వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. ఇవాళ నా కుర్రాడు ఉన్నాడు, 15 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాడు. నాగరాజు 15 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాడు అండి. ఇతను ఇప్పుడు ఆ ఫ్రీ బస్ ఇస్తే ఇతను ఆటో మానేస్తాడు. ఓనర్ లాస్ అయిపోతాడు కదండి. ఆటో ఇంటి దగ్గర పెట్టుకుంటే 3 లక్షల రూపాయలు ఆటో పెట్టుకోలేడు కదండి. ప్రతిదీ నష్టమేనండి. ఈ పథకం వల్ల 10 మందికి మేలు చేయాలనుకుంటున్నారు, 100 మందిని పాడు చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారండి. ప్రయాణం చేస్తే ఎంతమంది చేస్తారండి? ఆటోలు మొత్తం ఒక 20 లక్షల మంది చేస్తారండి. 6 లక్షల మంది పోవాలండి ఆటో డ్రైవర్లు. వేస్తారు 15,000. ఎప్పుడు వేస్తారండి? ఇప్పుడు ఆ పథకం అమలు అయితే 10,000 వేస్తారు. 10,000 అంటే ఎంతండి? రోజుకు 3 రూపాయలు కూడా పడలేదండి. అంటే మాకైనా భిక్ష వేస్తున్నారండి ఆయన 3 రూపాయలు రోజుకి 3 రూపాయలు భిక్ష వేస్తున్నారండి ఆటో డ్రైవర్కి. ఆ 3 రూపాయలతో బతికేస్తాం మేము. రోజుకి మేము 500, 600 సంపాదించుకుంటామండి. మా బతుకుని పాడు చేద్దాం చెప్పండి. మా బతుకుని ఏం పాడు చేద్దాం ఆయన. మా బతుకు మేము బతుకుతాం. మాకు ఈ ఫ్రీ బస్ వద్దు, ఏది వద్దండి. మాకు ఈ పథకాలు వద్దండి బాబు. మమ్మల్ని బతకానే ఉండే. సాధారణంగా ఒక ఆటో డ్రైవర్ నికర ఆదాయం ఉదయం నుంచి రాత్రి దాకా తోలితే వెళ్తుంటుంది. 500, 600 తోలుకుంటామండి. అందులో 300 రూపాయలు రెంట్ కానీ ఫైనాన్స్ కానీ పోద్దండి. 200 రూపాయలు డీజిల్ పోద్దండి. మహా మిగిలితే 100, 150 మిగులుతుందండి బతుక్కి. ఆ బతుకుని అలా గడుచుకుంటున్నామండి అంతే. జాతర చేసుకుంటే ఈ లోపల ఏ ఆర్టీఓ ఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏ పోటీ చలనా కొడితే ఆ డబ్బులు కూడా వెళ్ళిపోతాయండి. మిగలవండి. ఇంతకుముందు బాగానే ఉండేదండి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఒకడు కేసు రాసేవాడు కదా, విజయవాడ దాకా వైజాగ్ దాకా వెళ్ళేవాళ్ళు. ఎవరో పట్టించుకునేవారు కాదండి. ఇప్పుడు రాష్ట్రం కట్టిన రాజనగరం దాడదామంటే భయం వేస్తుందండి. ఇప్పుడు పక్క మీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, మళ్ళీ ఫ్రీ బస్ వస్తుంది కదా, మీ మీద మరి ఇంకేం ఉండదండి. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం బెల్లం పిల్లలతోని ఈ పథకాలు వస్తే. ఫైనాన్స్ కూడా ఆటో అట్టుకుపోతాడండి. ఫైనాన్స్ కట్టకపోతే ఏమైపోలేండి, కుటుంబం రోడ్డు బాలే అయిపోలేండి. ఇంకా సావాలా. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటకలో మీ సహోదరులు ఉన్నారు కదా, వచ్చారండి. బోల్డ్ మంది చనిపోయారండి. పైకి రాలేదు కానీ బోల్డ్ మంది వచ్చారండి తెలంగాణలో. ఈ బతకలేక తాగేసి ఇసాలు తాగేసి చచ్చిపోయిన బోల్డ్ మంది ఉన్నారండి. బోల్డ్ పేపర్లో కూడా వేశారు. ఈ పథకం వల్ల నష్టమే తప్పించి మేలు అనేది ఎవరికీ లేదండి. ఆడవాళ్ళకి మేలు అయితే సరిపోద్దండి. ఆడవాళ్ళకి మేలు చేస్తే సరిపోద్దా? ఆడవాళ్ళకి మేలు చేస్తే సరిపోద్ది ఏంటండి? ఇప్పుడు 15,000 ఇస్తామన్న ప్రభుత్వం వస్తుంది కదా. 15,000 ఇవ్వనండి. పోనీ ఇచ్చారే అనుకుందాండి. 365 రోజులు ఉన్నాయండి. 3 రూపాయలండి రోజుకి ఇచ్చేది. నెలకు 15,000 ఇవ్వమనండి. పథకం పెట్టుకోమనండి. మాకేం అభ్యంతరం లేదండి. ప్రతి ఆటో ఉన్నాడు 15,000 ఇవ్వమనండి.
మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు? 5 ఉన్నారండి నా మీద. 5 పెంచుతానండి నేను. అది కాక 12 మంది బతుకుతారండి నా మీద. కిరాణా కొట్టాడు, ఫైనాన్స్ వాడు, టైర్లు కొట్టాడు, ఆటోమొబైల్ వాడు, పౌండరీ షాప్ వాడు, హార్డ్వేర్ వాడు, ఇంతమంది బతుకుతారండి నా మీద. నేను సంపాదించి అలా కడతాను కదండి, సంపాదించి కట్టుకుంటున్నాను కదండి, ఇంట్లో వాళ్ళు పోషించుకుంటున్నాను కదండి. కిరాణా కొట్టుకెళ్ళి డబ్బులు తెచ్చుకుంటే ఆ డబ్బులు కిరాణా కొడతాను కదండి. టైర్ ప్యాచ్ పెడితే టైర్ కొట్టి ప్యాచ్ చేస్తాను కదండి. టాప్ చిరిగిపోతే టాప్ కొట్టడికి వెళ్తాను కదండి. ప్రతి ఒక్కడో బతుకుతున్నారు కదండి ఒక ఆటో డ్రైవర్ మీద ఎంతమంది. మమ్మల్ని జీతాలు నాశనం చేయడానికే పెట్టారండి ఈ పథకం. అయితే ఆటో నడపాలంటే ఫైనాన్స్ మీద తెచ్చుకుని నెలవారీ వాయిదాలు కడుతూ ఆటో నడుపుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఆదాయం తగ్గిపోతే పూర్తిగా ఆటోను కూడా కోల్పోయి పూర్తిగా రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఆటో డ్రైవర్లు వాపోతూ ఉన్నారు. ఈ అంశంలో మరికొంతమంది ఉన్నారు. ఏం చెప్తారండి? ప్రస్తుతం ఫ్రీ బస్ అమలు అయితే మీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మాకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు లాస్, గవర్నమెంట్కి కూడా లాస్ ఒక విధంగా. అది ఎందుకంటే మా భార్యలు మేము ఏమంటేనే మీకు ఓటేస్తారు, అంతేగాని మీరు చెప్పినట్టు వాళ్ళు నడరు. అందుకని మేము మగవాళ్ళు 10%, ఆడవాళ్ళు 90% ఉన్నారు. దాని గురించి ఇది పథకం పెట్టిన తర్వాత ఆలోచించుకుని మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీరు పెట్టిన వాళ్ళని ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్ రోడ్డు పాలవుతాడు, అప్పుల పాలవుతాడు, సూసైడ్ పాలవుతాడు, అన్ని విధాల నాశనం. దానివల్ల బాధపడేది మీరే త్వరలో కూడా. దాని గురించి మీరు ఈ పథకాన్ని అమలు చేయకుండా ఉంటే చాలా మంచిది. ప్రభుత్వపరంగా మీరు కూటమి ప్రభుత్వం, మీ తెలుగుదేశం పార్టీ ఈ పథకం పెట్టిన వల్ల మీకు చాలా లాస్ అవుతుంది త్వరలోనే. దేని గురించి అంటే మేము చెప్పిన తర్వాత మా భార్యలు మీకు ఓటేస్తారు. మా భార్యలు వెళ్ళమంటే వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్ళమంటే వెళ్తారు. కానీ వాళ్ళు చెప్పినట్టు మేము చేయం కదా, మేము చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. దాని గురించి మీ ప్రభుత్వం సరిగ్గా సజావుగా నడవాలంటే ఈ పథకాలు తీసేయండి. మీరు సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో 2వ పథకం, ఆ 2వ పథకం కూడా సరిగ్గా ఉంటుందో తెలియదు. దాని గురించి మీకు నమస్కారం చెప్పుకున్నాం. ఈ పథకం తీసేయాలండి నెమ్మటనే. ఈ ఫ్రీ బస్ అన్నది శాశ్వతంగా తీసేయాలి. తీసిన వల్ల ఆటో డ్రైవర్లు మేలు చేసినట్టు అవుతుంది. ఈ ఆటో డ్రైవర్లు ఏంటంటే దీనివల్ల ఇంచుమించు 13 మంది సాగులంటే మీరు సాగంటే ఆ టెంకరింగ్ సీట్ల వాళ్ళు, ఈ ఫైనాన్స్ వాళ్ళు ఇదంతా మా మీద ఆధారం. మేము ఆటో తీసుకుంటేనే మా పూట గడుగుతుంది, లేదనుకో మేము రోడ్డు పాలు అయిపోవాలి. దీని గురించి మీకు చెప్పేది ఏంటంటే ఈ ఫ్రీ పథకం తీసేయండి, మా ఇందు దయించి. దానికి మేము చెప్పుకుంటున్నాం. నమస్కారం. సాధారణంగా ర్యాపిడో, ఆటో, ఇదేంటి ఓలా ఇవి ఉంటాయి కదా, వీటి వల్ల చాలామంది మహిళలే కదా ఆటోలకి బుక్ చేసుకునేది. ఆ బుకింగ్స్ కూడా తగ్గిపోతాయి అనుకోవచ్చు. దానికి కూడా ప్రాబ్లం అండి. ఈ ఆటో ర్యాపిడో వలన ఈ లేడీస్ కూడా వాటికి కూడా ప్రాబ్లం వస్తుందండి. ర్యాపిడో ఓలా ఇవన్నీ ఉన్నాయి కానీ వాటికి కూడా ప్రాబ్లం వస్తుంది. బైక్ అని ర్యాపిడో అని ఇలాంటివి ఉన్నాయండి. దానికి కూడా చాలా బెనిఫిట్స్ కూడా వాళ్ళకి కూడా పోతాయండి ఇలాంటి వల్ల. మీరేమంటారు ఈ అంశంలో? కానీ మా ఆటో 7,600 అండి, కిస్తీ 7,600 అండి. కానీ ఈ రోజుకి కూడా కట్టలేకపోయానండి. మన శ్రావణ మాసం కాకుండా ఆషాఢం వచ్చింది కదండి, ఆషాఢంలో బేరాలు లేక కట్టలేకపోయాను. రోజుకి 20 రూపాయలు వడ్డీ వేస్తున్నారండి ఫైనాన్స్ వాళ్ళు. రోజుకి 20 రూపాయలు వడ్డీ వేసేస్తుండండి. అది కట్టలేకంటే ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చిందండి. ఫ్రీ బస్సు వచ్చిందంటే మాకు ఇంకా అదొక ఏం తినాలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 5గురు అండి, మా ఆవిడ, నేను, 2 పిల్లలు, మా నాన్నగారిని పెంచాలండి. 3,600 అద్దె కట్టాలండి. వాయిదా వచ్చి 7,600 అండి. ఇంకా ఈఎంఐలు ఉంటాయండి, అప్పులు చేసిన ఉంటాయండి. కరోనా టైంలో 2 లక్షలు చేసామండి. ఇప్పుడైతే ఇల్లు కట్టమని చంపేస్తున్నారండి. ఏం చేయాలో చెప్పండి? తినమంటారా తమ్మంటారా? ఓటు నేనే వేసానండి. వాళ్ళు నెగ్గాలని వైజాగ్ వెళ్ళి తలనీలాలు కూడా ఇచ్చానండి. నేను ఇచ్చానండి, పవన్ కళ్యాణ్ కోసం నేను ఇచ్చానండి నెగ్గాలని. కానీ నాకే ఇలాగ అన్యాయం చేస్తున్నారండి. మేము ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? మాకు ఇవ్వండి, పొద్దున్న 6:30కి వచ్చానండి. ఇదిగోండి, ఇది నిజం. 200 ఆయిల్ కొట్టించి ఇక 160 రూపాయలు 170 రూపాయలు ఉన్నాయండి. భగవంతుడిగా చెప్తున్నామండి. ఎలా పోసింది? కేజీ 60 రూపాయలండి బియ్యం. నూనె ప్యాకెట్ 145 రూపాయలండి. మినపప్పు అయినా ఏదైనా సరే పాలు ప్యాకెట్ అయినా 35 రూపాయలండి. మా పిల్లలు పొద్దున్న వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు వస్తాం సాయంత్రం. నాన్న ఏదైనా అడిగితే ఇంకా ఏమి ఇవ్వాలి చెప్పండి? ఇవ్వండి, ఈ వట్టుకుని వెళ్ళమంటారా? ఇంటి అద్దె కట్టమంటే కరెంటు బిల్లు పెంచేశారు. 1000 రూపాయలు మినిమం వచ్చేస్తుందండి. ఇంకేం చేయాలండి? మామూలుగా బళ్ళు ఎక్కువైపోయినాయండి. అంతంత మాత్రమే ఉన్నాయండి జనం. ఇప్పుడు లేడీసే మెయిన్ అధికం.
అది కూడా గవర్నమెంటే తీసుకుంటే మేము ఎలా బతుకుతాం చెప్పండి. ఇప్పుడు ఫ్రీ బస్ అమలు అయితే మీ జేబులో ఈ 170 రూపాయలు కూడా ఉంటాయా అనుకుంటారా? ఇది ఉంటుందండి, ఇంక ఇది ఉండదండి, ఇది ఉంటుంది. వేసిన పాపానికి చెప్పు తీసి కొట్టుకోవాలండి. రాజమండ్రిలో మరికొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఈ పథకం అమలు అయితే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుందండి, చాలా ఇబ్బంది పడాలండి. ఇప్పటికే వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఇప్పుడు ఈ పథకం వల్ల ఇంట్లో వాళ్ళని పోషించలేక భార్య, 2 ఆడపిల్లలండి, నాకు 2 ఆడపిల్లలు కాలేజీకి పంపించాలా, కాలేజీ ఫీజులు కట్టాలా, ఓ పక్కన బండి మెయింటెనెన్స్ చూసుకోవాలా, ఫైనాన్స్ కట్టాలా. ఈ ఫైనాన్స్ కట్టి డీజిల్ కొట్టించుకొని ఈ బాధలన్నీ పడుతున్నామంటే ఇప్పటికే చాలా కష్టంగా గట్టెక్కుతున్నామండి. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఇంకా కష్టం అయిపోతుంది. ఇంకా కష్టం అంటే ఇప్పుడు రోజుకు 300 చేసుకున్నాం అనుకోండి, రేపు 100 రూపాయలు కూడా చేసుకోలేమండి ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత. ఎందుకంటే రాజమండ్రి సిటీ అయినా ఎంతవరకు లోకల్ అండి, ఎన్ని కిలోమీటర్ల సిటీ అండి ఇది పెద్ద సిటీ కూడా కాదు. గట్టిగా తిరిగితే 5 కిలోమీటర్ల సిటీ కూడా కాదండి సెంటర్ పాయింట్ చూసుకుంటే. కనుక లోకల్ ఎంత తిరిగినా ఆడవాళ్ళు 20 రూపాయల సర్వీసు, బళ్ళు 20,000 ఆటోలు ఉన్నాయండి. ఎక్కడ ఎంతమందిని సరిపెట్టుకోగలమండి? ఈ ఫ్రీ బస్సుల వల్ల చాలామంది ఆటో వాళ్ళు నష్టపోతారండి. ఆటో వాళ్ళే నష్టపోక ఇంకా ఫ్యామిలీలు ఇంకా సఫర్ అయిపోతాయండి, చాలా ఇబ్బందులు పడిపోతారు. ఇప్పుడు ఒక పూట తిన్న వాళ్ళు ఒక పూట కర్రీ వండుకొని, ఒక పూట 2 పూటలు రైస్ వేసుకొని, పొద్దునే వండుకున్న కర్రీయే 2 పూటలు చేసుకుంటున్నాం ఆటో డ్రైవర్లు అండి. రేపు నుంచి ఆ కర్రీ కూడా ఉండదన్నమాట అండి. పెరిగేసుకొని తినడమా లేదా గెంజేసి తినడమా అన్న టైప్ అయిపోతుంది పరిస్థితి. ఎక్కువ ఫ్యామిలీలు ఇప్పుడు ఏదైతే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెడుతున్నారో ఆ ఆడవాళ్ళకి తినాలంటే, ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా మా ఆడవాళ్ళు, ఇప్పుడు నా ఇంట్లో మేము నలుగురులో నేను ఒక్కడే మగవాడిని, 3 ఆడవాళ్ళు. ఈ 3 ఆడవాళ్ళు ఫ్రీ బస్ ఎక్కేస్తే పోషాకారం సరిపోదు కదండి. నేను వెళ్ళి సంపాదించి ఆటో మీద సంపాదించి ఆడవాళ్ళకి నేను ఇస్తేనే వాళ్ళు వండి తిని నలుగురు బతికేది. ఒక మగవాడి వల్లే 3 ఆడవాళ్ళు తినేది. కానీ ఫ్రీ బస్సుల మీద ఆధారం పడి బతికి ఉండలేరు కదా, జర్నీ అయితే చేయగలరు. కానీ దీనికోసం కూడా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. అంటే ఒక ఆటో డ్రైవర్కి ఎంతమంది ఫ్యామిలీ ఉంటాయి, తల్లి ఉంటుంది, పిల్ల ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, ఇంతమంది. మనం ఈ ఆడవాళ్ళకి మాత్రం ఫ్రీ పెడుతున్నాం. వీళ్ళు ఇంట్లో ఉన్న డ్రైవర్లు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళే. ఈ డ్రైవర్ వెళ్ళి సంపాదించితేనే ఆ 5 ఆడవాళ్ళైనా 4 ఆడవాళ్ళైనా తినాలి అని ప్రభుత్వం మాత్రం ఒకటి తెలుసుకుంటే చాలా మంచిదండి. ఏదైతే సంవత్సరానికి పథకం ఇస్తానంటున్నారో ఆ సంవత్సరం పథకం అనేది ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఈ ఫ్రీ బస్సులు లేనప్పుడు సంవత్సరం కూడా 10,000 ఇచ్చేవారు. ఫ్రీ బస్సులు లేనప్పుడు కూడా ఎంత ఫ్రీ బస్సులు లేకన్నానే 15,000 ఇచ్చేవారు. ఈ బ్రేకులు కానీ వాటిలు కానీ ఏదో ఉపయోగించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ 10,000 లేవు, అవి కాకన్నా ఫ్రీ బస్సులండి. ఇప్పుడు మేమంటే సొంత బళ్ళు ఉన్నవాళ్ళు కొంతమంది ఫైనాన్సే కట్టుకోవాలి. అద్దె ఆటోలు వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. 300 రూపాయలు అద్దె ఇచ్చుకొని వాళ్ళు అద్దె ఇస్తారా, ఆయిలే కొట్టిస్తారా, ఇంట్లో పోషాకారం ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ ఫ్రీ బస్ వల్ల ఇంకా 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 నలిగిపోతారండి. అంటే ఇప్పుడు మనకి అర్బన్ ఆటో డ్రైవర్లు ఉంటారు, రూరల్ ఆటో డ్రైవర్లు ఉంటారు. ఇద్దరి మీద ఒకే ప్రభావం ఉంటుందా ఈ ఫ్రీ బస్? ఏ సార్, కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మాత్రం లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇలా తిరుగుతున్నారు. ఇప్పుడు రాజమండ్రి చుట్టుపక్కల కొంతమూరు, బొంబూరు, ఉగ్గంపేట ఇలాగ కొవ్వూరు నుంచి ఇలా వచ్చి పొద్దున్నే క్యారేజ్ తెచ్చుకొని రాజమండ్రిలో సిటీలోకి వచ్చే ఈ సిటీ మీద పడే చాలామంది బతికేవాళ్ళు చాలామంది డ్రైవర్లు ఉన్నారండి. అయితే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల మొత్తం వాళ్ళు ఇంకా లాస్ అవుతారు. మొత్తం అందరూ కలిపి రాజమండ్రిలోకే రావాలా, ఎవరు బతకాలన్నా రాజమండ్రి సిటీలోకే రావాలి. కనుక మొత్తం అందరూ కూడా సఫర్ అయిపోవడమేనండి. ఎవరికే కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ వెళ్ళడానికి కూడా ఆయిల్ డబ్బులు కూడా రాని పరిస్థితి కూడా వాళ్ళది కూడా. ఇప్పుడు రాజమండ్రి సిటీలో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడితే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారండి. వీళ్ళకే కూడా మొత్తం అందరం కూడా చాలా ఇబ్బంది పడే ఉందండి. ఏమంటారు ఈ పథకం? నమస్తే అండి, నా పేరు పొన్నాల శ్రీను. నేను ఒక ఆటో కార్మికుడిని. నేను గత 10 సంవత్సరాలుగా ఆటోనే వేస్తున్నానండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఉచిత పథకం అంటే ఇంట్లో ఒక మహిళకి న్యాయం చేయడానికి ఇంట్లో 4 పస్తు పెడుతుందండి. అంటే ఇప్పుడు ఆటో కార్మికులు అంటే అన్ని పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారండి. అలాగే నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తినండి. అంటే నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఓట్ వేస్తానండి. ఎందుకంటే ఈ ఉచిత పథకం ద్వారా ఎవరు ఎక్కువ నష్టపోతారంటే ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కుటుంబాలు లాస్ అయిపోతాయండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, అంటే కొన్ని స్టేట్లు పెట్టి ఆ స్టేట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తాం. ఫైనాన్షియల్ కట్టాలా, మా ఆటో సోదరులు అన్నట్టు ఫైనాన్షియల్ కట్టాలా. ఈ ఆటో డ్రైవర్ వల్ల ఒక ఆటో వేసుకుంటే మా వల్ల ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయంటే ప్రతి ఒక్కరు, అంటే ఆటో మెకానిక్ నుంచి ఆటో ఫైనాన్స్ వరకు అందరూ బతుకుతారండి ఒక ఆటో డ్రైవర్ వల్ల. ఈరోజు ఉచిత పథకం పెట్టడం వల్ల ఒక స్త్రీకి అంటే ఇంట్లో ఒక స్త్రీకి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు ఈ గవర్నమెంట్. ఒక స్త్రీకి న్యాయం చేయడం వల్ల 5 నష్టపోతున్నారండి ఒక కుటుంబంలో, 5. ఎందుకంటే ఆటో డ్రైవరు
మనం ఆటో వేసుకుంటేనే మనకు సోదరులని చెప్పినట్టు రోజుకి 500 అంటే నెలకి 1500 తీసుకోవచ్చు. 1500లో ఫైనాన్షియల్ కట్టుకోవాలా, బండి మెయింటెనెన్స్ చేసుకోవాలా, ఆయిల్ కట్టుకోవాలా, పిల్లల ఫీజులు కట్టుకోవాలా, ఇంటి రెంట్లు కట్టుకోవాలా. ఇవన్నీ కూడా ఈ చెయ్యాలంటే మేము ఆటో నడిపితేనే. ఈరోజు చూస్తున్నారు అక్కడ మనం స్టాండ్లో పొద్దున్న బండి పెడితే మధ్యాహ్నం వరకు కూడా కదలట్లేదు. అంటే ఒక 10 టికెట్లు ఎక్కితేనే కానీ మా బండి తీయలేం. ఇక్కడ నుంచి రాజనగరం వెళ్ళాలన్నా, లేదంటే పెద్దాపురం వెళ్ళాలన్నా, సామర్లకోట వెళ్ళాలన్నా 10 టికెట్లు తీయాలండి. 10 టికెట్లు అంటే ఇంచుమించుగా 10 మందిలో 8 మంది లేడీస్ ఎక్కుతారండి, 2 మాత్రం మగవాళ్ళు ఉంటారండి. అంటే చూడండి, 8 మంది కూడా లేడీస్ పోతే 2 మగవాళ్ళని మేము తీసుకొని వెళ్ళి మేము బతకాలా, ఆటోలు అమ్ముకోవాలా, మేము సావాలా? ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయం. అంటే ఉచిత పథకాలు పెట్టండి, తప్పు లేదు. ఉచిత పథకాలు అంటే మీకు పేదోడు మధ్యతరగతోడు ఓటేస్తారండి. ఈరోజు లక్షలాది మంది పేదోళ్ళు పొట్టకొడుతుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేయలేదు. ఎందుకంటే ఆటో కార్మికులు నష్టపోతారని ఆలోచించారు. మరి ఈ ప్రభుత్వానికి మేము నమ్మి ఓట్లేసినందుకు ఆటో కార్మికుల్ని ఇలా బాధ పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైనది. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఉచిత పథకాలు పెట్టండి. తెల్ల రేషన్ కోట్లు ఉన్న వాళ్ళకి ఉచిత విద్య అందించండి, వైద్యం అందించండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి, సరైన ఫ్యాన్ లేదు. ఏసీ అంటే ఇప్పుడు ఏసీలు కూడా ఉంటాయండి మన గవర్నమెంట్ హాస్పిటల్లో, ఒక ఏసీ పని చేయదండి. వెళ్ళి చూడండి వార్డులు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. అంటే ఇలాంటి వాటి మీద నిర్ణయం మీరు పట్టించుకోండి. ప్రభుత్వం ఏంటంటే పేదవాడికి న్యాయం చేయడానికి చూడండి. ఇప్పుడు కరెంట్ బిల్లు ఉందా, ఛార్జీలు తగ్గించండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఛార్జీలు తగ్గించండి. పిల్లల స్కూల్ ఫీజులు తగ్గించండి, ఉచిత వైద్యాన్ని ఇచ్చండి, ఆరోగ్యశ్రీ మీద అన్ని పథకాలు ఉచితంగా పెట్టండి. అది మీరు పేదోడికి చేసే మంచి పని. ఓట్లేసి పేదోడే మధ్యతరగతోడు ఓట్లేస్తే, పేదోడు పట్టకొడితే కనుక రానున్న రోజుల్లో మీరు ఎలాంటి, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రభుత్వం 150 నుంచి 151 నుంచి ఎలా వచ్చిందో రేపు పొద్దున్న మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. అది మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆటో కార్మికులు పొట్టకొట్టకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అంటే స్వతంత్రం మనకు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు ఎంతో ఘనంగా అందరి నాయకుల్ని, అన్ని కుటుంబ నాయకుల్ని పిలిచి మనం జెండా ఎగరేసుకుంటాం. ఈసారి ఆగస్టు 15కి కార్మికులు జెండాలు ఎగరేయరండి. ఎందుకంటే కార్మికుడు బలంగా ఉంటేనే ఏదైనా ముందు నడుస్తుంది. ఈరోజు కార్మికుడు పట్టుకొడుతున్నారంటే మేము జెండా పండుగ కూడా చేసుకోం. స్వతంత్రం వచ్చినప్పుడు లక్షలాది మంది కుటుంబాలని మీరు రోడ్లు పడేస్తున్నారు ఈ ప్రభుత్వం అండి. రాజు అనే మరొక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రీ బస్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఫ్రీ బస్ వల్ల మాకు రావాల్సిందే ఉపయోగం ఏం కనపడలేదు. ఎందుకంటే నేను నా కుటుంబాన్ని ప్రత్యేకంగా 5 పోషింపబడాలి. నాతో పాటు పోషింపబడాలంటే నాకు డబ్బులు రావాలి. డబ్బులు వస్తేనే కానీ నేను ఇంటికి ఆదాయం లేను. నా పిల్లల్ని చదివించుకోవాలి. ఒక్కొక్కరికి 15,000 నెలకే. ఇద్దరు చదివించుకోవాలి. 30,000 కావాలి. నెల వచ్చేసరికి 30,000 కావాలంటే మరి ఎలా పరిస్థితి? దీనివల్ల ఈ ఆటో వల్ల ప్రస్తుతానికి 400, 500, 600 కంటే ఎక్కువ రావడం. బాగా సీజన్గా ఉంటే 600 కంటే ఎక్కువ. 600లో కూడా మళ్ళీ తినాలి, డీజిల్ కొట్టించుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఈ అన్నిటి వల్ల దేని ఉపయోగం మట్టి ఫ్రీ బస్ వల్ల ఉపయోగం లేదు. అంతా ఆర్థికంగా నష్టం. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు ఏ డ్రైవర్ని అడిగినా సరే ఇదే పరిస్థితి చెప్తారండి. రాజమండ్రిలో ప్రతి స్టాండ్లో కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. 10 మందికి ఉపయోగపడుతున్నా కానీ మా కుటుంబాల మట్టుకి రోడ్డుని పడతాయి. 6 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. పడిన పక్క రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ, కర్ణాటకలో కూడా అలా అదే పరిస్థితి. కానీ అనేక మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కానీ ఎవరిని కూడా బయటకు రానివ్వలేదు. ఎందుకని రాజకీయంగా తొక్కేశారు. అదే పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా ఆలోచన వచ్చింది కానీ అమలు చేయలేదు. ప్రతి సంవత్సరం 10,000 ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వంలో 15,000 ఇస్తున్నారు. కానీ ప్రతి నెల ఇస్తారా? అందరికీ ఇస్తారా? పోనీ లేదా నీకు లైసెన్స్ లేదని, నీకు రెవెన్యూ లేదని, నీకు బండి సరిగా లేదని, ఆటో రెవెన్యూలు అవ్వదని, ఇప్పుడు కూడా ఇక్కడికి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే బాడీ స్కానింగ్ చేసినట్టుగా ఏ బండి కూడా ఏ రిమార్క్ లేకుండా FR బండిలాగా ఉంటేనే బ్రేక్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మా పరిస్థితి ఎలా ఉంటుంది? మాకు ఏడుపు తప్ప ఏమి మిగలదు. అందుకని ప్రభుత్వాన్ని అందరు కూడా దయచేసి మీ కాళ్ళు పట్టుకుని బతుకులాడుతున్నాం. ప్రత్యేకంగా ఇది ఇంతగా ప్రాధాన్యపడి అడిగేది ఏం లేదు. ప్రభుత్వం వల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి మా అందరికి దృష్టిలో పెట్టుకుని మీరు క్యాన్సిల్ చేసుకుని ప్రభుత్వాన్ని మా అందరినీ కాపాడమని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. సాధారణంగా మీరు ఆటోతో వెళ్తే ఉదయం నుంచి మీరు ఆటో ముగించే వరకు
ఎవరు అంటే పురుషులు ఎక్కుతారా, మహిళలు ఎక్కుతారా, ఎంతమంది ఉజ్జాయింపుకి ఎక్కే అవకాశం ఉంది? మహిళలే ఎక్కువ అవుతారండి. 10% నలుగురు ఎక్కితే ఒక మగాడు ఎక్కుతాడు. 10 మంది ఆడవాళ్ళు ఎక్కితే ఇద్దరు ఎక్కుతారు మగాళ్ళు. అలాగా రోజుకి ఒక 8 మంది 10 మంది 12 మంది కంటే ఎక్కువ ఎక్కరు మగాళ్ళు. ఆడవాళ్ళ మట్టికి 20 మంది 30 మంది ఎక్కుతారు. ఎందుకని కుటుంబాలుగా వచ్చేస్తారు. ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, చేయాలన్నా మగాళ్ళు రారు. మగాళ్ళు ఏదో పని మీద వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఏంటంటే ఆటో ఉంది కదా, ఆటో చక్కగా 20 రూపాయలు ఇస్తారు. ఇక్కడ ఎక్కితే అక్కడ దిగితే 20 రూపాయలు ఇస్తారు, లేదా 30 రూపాయలు అవుతుంది, ఒక 10 రూపాయలు ఎగిస్ట్ అవుతుంది. అయినా కానీ మనకి స్వేచ్ఛగా ప్రశాంతంగా తీసుకెళ్తారు. సాటిస్ఫైగా ఉంటుంది. మనకు ఆటో ఎక్కామంటే ప్రశాంతమైన జీవితం ప్రయాణం కొనసాగుతుంది అని ఆ తృప్తితోటి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పలకరు. ఆటో అంటే ఆటో ఆగుతుంది. అంటే మనిషి పేరు వేరే, కానీ ఆటో అనగానే ఆటో ఆగుతుంది. ఆటో ఉన్న విలువ అది, ఆటోకు ఉన్న గొప్పతనం అది. అంటే దీనివల్ల ప్రభుత్వం ఒకసారి దృష్టించమని ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దృష్టించుకుని మేము డిమాండ్ చేయడం లేదు, ప్రాధాన్యపడి అడుగుతున్నాం. అది అంటే ఇప్పుడు 20-30 మంది మహిళలు ఎక్కుతారు అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల 20-30 మంది కోల్పోయినట్టేనా? మీరు అందరూ కోల్పోయినారు. స్త్రీలు ఎవరు కూడా ఎక్కడండి. మగాళ్ళు ఏది ఎమర్జెన్సీ అందరికీ కూడా బళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి, సైకిళ్ళు ఉంటాయి. ఏమి మగాళ్ళు ఎవరు ఎక్కుతారు? ఎవరి వల్ల ₹1 ఆదాయం పడిపోదు. ఆదాయం ఏం కనపడదు. చూస్తున్నాం కదా ఆటో డ్రైవర్ల కష్టాలు. ఫ్రీ బస్ అమలు జరిగితే అనేక కష్టాలు ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే ఆటో డ్రైవర్ల చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ సందర్భంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు వాసంశెట్టి గంగాధర్ గారు, వైసీపీ నేత, ఏం చెప్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫ్రీ బస్సు అమలు కాబోతుంది. ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి విధానాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విధానం కానీ, ఈ పథకం అమలు అయితే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రాష్ట్రంలో? ఈ పథకం అమలు చేయటం వల్ల అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి ఆటో డ్రైవర్ వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి ఆయన ఎక్కిన ప్రతిసారి, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉమ్మడి ఏదైతే ఉన్నారో ఇలా ముగ్గురు కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న ఆయన ఏటీఎస్ పెట్టారు. ఏటీఎస్ పెట్టడం వల్ల ఎంత నష్టపోతున్నాము అనేది కూడా చాలా స్పష్టంగా అందరం చెప్పాం. ఎక్కడెక్కడైతే పెట్టారో అక్కడ అన్నీ కూడా మొత్తం టోటల్గా మూసుకుంటూ వచ్చేస్తున్నారు. రాజస్థాన్ కానీ, ఇటు గుజరాత్ కానీ, ఇంకో చోట కానీ మొత్తం టోటల్గా మూసుకుంటూ వస్తున్నారు. ఇవాళ ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు, అమలు చేసేసారు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో దారుణమైనటువంటి పరిస్థితికి మోటార్ కార్మికుల్ని నెట్టేస్తున్నాడు ఈయన. ఎందుకో తెలియదు కానీ మోటార్ కార్మికుల పట్ల అత్యంత దీనంగా ఉండేటువంటి పరిస్థితికి ఈయన ఎందుకు నెట్టుతున్నాడో మాకైతే తెలియదు. కానీ ఏ కోపం ఉందో ఏమిటో మాకైతే తెలియదు. కానీ ఇవాళ జగనన్న గారు వేసినటువంటి 10,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ 10,000 రూపాయలతో మేము మరి ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్కి కానీ ఇవన్నీ చేసుకునే వాళ్ళం. ఇవాళ మొత్తం పోయినాయి. అవి పోయి ఇవాళ మళ్ళీ దీంట్లో కన్నా ఇవాళ రోడ్డు మీదకి వెళ్ళి వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితికి లేకుండా చేసేస్తున్నాడు. అక్కడ ఇబ్బంది పడుతున్నాం. ఒక పక్కన ఈ పక్క నుంచి మళ్ళీ రేపు 15వ తారీఖు నుంచి ఈ ఫ్రీ బస్సును అమలు చేయడం ద్వారా మరి ఏ రకమైనటువంటి అంటే ఆయన కూడా ఏమన్నారంటే ఆటో డ్రైవర్లని మేము చూస్తామని. ఏంటి చూస్తాం? అదేంటో అర్థం కావని పరిస్థితి. స్పష్టమైనటువంటి వైఖరి లేదు, స్పష్టంగా లేదు ఆయన వైఖరి. ఇవాళ మేమైతే ఏ విధమైనటువంటి కామెంట్స్ ఈ ప్రభుత్వం మీద మేము చేయం. కానీ ఇప్పటికే పోలీసు వాళ్ళని, ఆర్టీఓ అధికారులని ఎక్కడ పడితే అక్కడ కేసులు రాయడానికి మరి వాళ్ళకి టార్గెట్స్ కూడా ఫిక్సప్ చేసి చేస్తున్నారని అంటే మోటార్ కార్మికుల పట్ల ఈయన ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో అందరికీ అర్థమవుతుంది. అది మేము మనసులో పెట్టుకుంటున్నాం. వచ్చేటువంటి దీంట్లో మేము ఖచ్చితంగా దీనికి బదులు తీసుకుంటాం. అందులో మాత్రం పక్క రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ అమలు అయితే ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఒక ముక్కలో చెప్పాలంటే మాకు ఎక్కువగా ఫైనాన్స్ కంపెనీలతో ఎక్కువ ఉంటుంది. ఈ అన్నింటికన్నా ఫైనాన్స్ కంపెనీల యొక్క అరాచకాలు చాలా ఎక్కువైపోయినాయి. ఓ పక్కన అరాచకం, ఓ పక్కన ఈ అరాచకం, ఓ పక్కన ఇది. మేము ఏం చేయాలో మాకే కానిటువంటి పరిస్థితి ఇవాళ ఆటో డ్రైవర్లు దీనమైన స్థితిలో ఉన్నారు. ఎందుకు ఈయన ఈ పని చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఫైనాన్స్ కంపెనీని ఇచ్చేసే పరిస్థితి లేదు. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఎక్కడైనా గబుక్కన స్విచ్ చేస్తే
మాకు చెప్పండి అని అంటున్నారు. మీరు సీజ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇలా తీసుకెళ్ళొద్దని కానీ ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, లేకపోతే ఆర్టీఓ అధికారులకి, ఆర్టీఓ కాదు సబ్ కలెక్టర్లకు కానీ ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందువల్ల ఆయన చెప్పేదోటి చేసేదోటి ఆచరణేమో ఏ రకంగా. అంటే ఇప్పుడు మగవారంటే 2 వీలర్స్ ఉంటే వాళ్ళు ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోతారు. ఎక్కువగా ఆటోల మీద ఆధారపడేది మహిళలే కాబట్టి ఆటో డ్రైవర్ల ఆదాయం పూర్తిగా నిల్ అయిపోతుంది అనుకోవచ్చు ఈ పథకంతో. ఖచ్చితంగానండి. అసలు ఇవాళ మాకు ఆదాయమే వాళ్ళండి. మేము చాలా జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళి దింపుతున్నాం, వాళ్ళ మన్ననలు పొందుతున్నాం, వాళ్ళ యొక్క దీన్ని చేసుకుంటున్నాం. ఇవాళ అదే ఈ బస్సుల్లో ఉండేటువంటి మరి మహిళా ప్రయాణికులు వాళ్ళకి ఫ్రీ బస్ ఇస్తానంటున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుద్ది, ఎంతవరకు చేస్తారనేది తర్వాత విషయం. కానీ ముందైతే మాత్రం ఆటో డ్రైవర్లు పూర్తిగా నాశనం అయిపోతారు. ప్రభుత్వం ఈ పథకం అమలైన తర్వాత ఆటో డ్రైవర్లకి 10,000 15,000 ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒకవేళ 15,000 కానీ 10,000 కానీ ఆటో డ్రైవర్లకి ఇస్తే న్యాయం జరిగినట్టేనా ఈ అంశంలో? అసలు ఏమీ లేదండి. అసలు అది ఏ రకంగా వస్తుంది? అసలు 10,000 రూపాయలు సంవత్సరానికి వేస్తే మేము ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో, ఏదైతే ఫిట్నెస్ ఉందో వీటికి సరిపోతున్నాయి. ఇవాళ ఈయన 10,000 రూపాయలు 15,000 రూపాయలు వేయడానికి ఎక్కడున్నదండి? ఇచ్చినయే అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇవాళ ఇస్తాననేటువంటి మాట కూడా స్పష్టంగా లేకుండా రేపు పొద్దు నుంచే 15వ తారీఖు రేపు కాక ఎల్లుండి నుంచే మరి ఈ ఫ్రీ బస్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈయన ఎక్కడ అమలు చేస్తాడు? మా పట్ల పైగా మంత్రివర్గ మంత్రుల్ని ఆటో డ్రైవర్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పండి, వాళ్ళంటే జరుగుతుంది నష్టం అన్న సంగతి ఆయనకి తెలుసు కూడా చేస్తున్నాడని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదని మాత్రం మేము భావిస్తున్నాం. రాజమండ్రి ఆటో డ్రైవర్ల తరపున మీరు ఏం ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు ఈ అంశం? ఇమీడియట్లీ ఈ ఫ్రీ బస్ పథకాన్ని రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము ఏదైతే ఇవాళ ఫైనాన్స్ కంపెనీలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఇచ్చేస్తున్నామో అలాగే ఏటీఎస్లు కూడా చెప్పాం. ఆ ఏటీఎస్లను కూడా రద్దు చేయమని చెప్పేసి కూడా అడుగుతున్నాం. ఇది అది కలిపి ఒకేసారి మా నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టేస్తుంటే ఎంతవరకు సమంజసం? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయమని చెప్పేసి మాత్రం చెప్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు తెలివైన వారో తెలివి లేనివారో నాకైతే తెలియదు. కానీ మరి మన రాష్ట్రాన్ని వెనకడ పడేసింది మరి చంద్రబాబు నాయుడు గారని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ అంతా సిటీని డెవలప్ చేసి ఇండస్ట్రియల్ ఏరియాని సాఫ్ట్వేర్ని హైదరాబాదు రంగానికి తీసుకెళ్ళి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మరి తెలివైన వారు. మరి అలాంటిది ఆయన మరి ఈ ఆటో డ్రైవర్లు విషయం చూస్తే మరి ఫ్రీ బస్ మరి ఆయన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మేము 25 సంవత్సరాల నుంచి మరి మేము హైవేయే మేము జీవనోపాధిగా చేసుకుంటున్నాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆగస్టు 15న ఆయన ఇచ్చిన హామీని మరి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎంతోమంది ఆటో డ్రైవర్లు అవసరమైతే పరిస్థితులు ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఉంటే కానీ ఆటో డ్రైవర్లు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేడానికి కూడా సిద్ధపడతారు. చాలా మొత్తానికి చూస్తున్నాం కదా, ఆటో డ్రైవర్ల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే పూర్తిగా ఆదాయం పడిపోతుంది. ఆదాయం మీదే ఆధారపడి మేము ఆటోలు అప్పులు చేసి మరి నెలవారీ వాయిదాలు కట్టుకుంటూ ఇంటి రెంట్లు చెల్లిస్తూ తమ పిల్లల్ని తమ భార్యల్ని అదేవిధంగా తమ తల్లిదండ్రుల్ని తమ అక్క చెల్లెల్ని ఇలా అందరినీ కూడా ఆటో మీదే పోషిస్తున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్ అమలు చేస్తే పూర్తిగా ఆదాయం పడిపోయి మేము రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న ఆవేదనలో కనిపిస్తున్నారు. ఇదే అంశంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలన్న ఆలోచనలు అయితే అంటే ప్రభుత్వానికి వాళ్ళ గళం వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే అంశంలో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల యొక్క ఆవేదనను ఆలోచనను డిమాండ్ను ఏ విధంగా స్వీకరిస్తుంది, ఈ అంశంలో ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మరొకసారి కలుద్దాం. బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.